నాయి బ్రాహ్మణులకు అండగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు అన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. నాయి బ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యంగా సెలూన్ షాపులకు సీఎం చంద్రబాబు ఉచిత విద్యుత్తును 200 యూనిట్లకు పెంచిన క్రమంలో కానపల్లె నాయి బ్రాహ్మణ సోదరులు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా తమ అభినందనలు తెలిపేందుకు సభ ఏర్పాటు చేశారు. రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికిన నాయి బ్రాహ్మణులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సెలూన్ షాపులకు విద్యుత్ మీటర్లు లేవని చెప్పగా 1-2 రోజుల్లో విద్యుత్ మీటర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా నిలిచి వారి భవితకు చేయూత అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సభలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వారి కష్టాలు తెలిసే 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తును పెంచిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే దేవాలయాల్లో కేశఖండన చేసే నాయి బ్రాహ్మణుల జీతాలను 25,000కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు ప్రభుత్వంపై అదనంగా 100 కోట్లు భారం పడుతున్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేస్తామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన 40,000కు పైగా సెలూన్ షాపులకు నెలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నాయి బ్రాహ్మణ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు మరింత దృష్టి పెడతామని చెప్పారు. ఇప్పటికే బనగానపల్లిలో దాదాపు 26 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాం. మరో 20 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పనులు చేస్తామని తెలిపారు. బనగానపల్లి కాజీవాడ కాలనీలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రహదారుల అభివృద్ధి పురోగతి పనులను మంత్రి పరిశీలించారు. స్థానికంగా 1,27,00,000 రూపాయలతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే దాదాపు 50% పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు. మిగిలిన పనులను ఒక నెల వ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.